విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. డిష్యూ ఆట ఇవి కొట్టుకుంటున్నారు గల్లాలు పట్టుకొని ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు. మళ్ళీ పిఠాపురం మున్సిపల్ సమావేశంలో కమిషనరు డిఈ బాహాబాహి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై విషయంపై చర్చ. కౌన్సిలర్ అడిగిన ప్రశ్నలు కమిషనర్ బదులిస్తూ డిఈపై ఆరోపణలు, ప్రతిగా డిఈ కమిషనర్పై ప్రత్యారోపణలు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదమట, పరస్పరం దాడి. కొంతకాలంగా కమిషనరు డిఈ మధ్య కోల్డ్ వార్ నడుతుందట. వీళ్ళు మున్సిపల్ కమిషనర్ అంటే ఆ మున్సిపాలిటీకి మొత్తానికి హెడ్, డిఈ అంటే కూడా ఆ మున్సిపల్ మొత్తంలో జరిగే వర్కులకు సంబంధించి ఆయన చూస్తారు, ఇంజనీరు. ఈయన కమిషనరు, ఆయన ఇంజనీరు. ఎంత చిల్లరగా గొడవ పెట్టుకో, మళ్ళీ ఎక్కడ వాళ్ళ ఛాంబర్లోనో వాళ్ళ క్యాబిన్లో కాదు, మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. కౌన్సిల్లో కౌన్సిలర్లు ఉంటారు, మేయర్ చైర్పర్సన్ ఉంటారు, అధికారులు మిగతా అన్ని శాఖల అధికారులు ఉంటారు. వాళ్ళందరి ముందే డైరెక్ట్గా గల్లలు పట్టుకొని డిష్యూమ్ పెట్టుకొని బూతులు తిట్టుకునే పరిస్థితి. ఇక ఎటుపోతుంది ప్రభుత్వ అధికారులకు? ఆ మాత్రం కూడా ఓపిక, ఆ మాత్రం కూడా సహనం లేకపోతే ప్రజలకి ఏం మీరు పరిపాలన అందిస్తారు? మీరు ఇంత పెద్ద స్థాయిలో చదువుకున్న వ్యక్తులు, ఉన్నత అధికారులుగా ఉన్నోళ్ళే గల్లాలు పట్టుకునే పరిస్థితి ఉంటే, సామాన్య ప్రజలు మీ దగ్గరకు వచ్చి ఏదైనా అడగాలంటే ఇక మరి చూసి ఏమనుకోవాలా? భయపడాలా? ఏమనుకోవాలా? మిమ్మల్ని అసలు చదువుకున్నారు అనుకోవాలన్నా, చదువుకోలేదు అనుకోవాలన్నా, మీరు ఉద్యోగం చేస్తారని అనుకోవాలన్నా, గాడుదులు కాస్తారని అనుకోవాలన్నా? కౌన్సిలర్ల ముందు కౌన్సిల్ సమావేశంలో మీడియా ముందు వీడియో జరుగుతుంది, కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా ఇద్దరు కొట్టుకున్నారు. డైరెక్ట్గా బూతులు దాడి చేసుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గుద్దుకున్నారు. అందుకే ఆ డిఈ పైన సస్పెన్షన్ వేటేశారట. ఎందుకంటే కమిషనర్ మాట్లాడుతుంటే అడ్డుకున్నాడు కాబట్టి, గల్లాబట్టి కొట్టిండు కాబట్టి ఆ డిఈ భవానీ శంకర్ పైన మొత్తానికైతే సస్పెన్షన్ పెట్టి ఈయన పైన కూడా ఏదో ఒక చర్య ఉంటుంది. కనకారావు కమిషనరు. మరి ఇది ఎక్కడ? మళ్ళా పిఠాపురం అంటే ఎక్కడ? పవన్ కళ్యాణ్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ, ఉప ముఖ్యమంత్రి గారు. ఇది జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఈ మార్పు కోసమా? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నడిపేది, జనసేన పార్టీకి అక్కడ ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయన కాన్స్టిట్యున్సీలోనే, ఆయన కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీలోనే ఈ డిష్యూమ్ కథ జరిగితే ఏం మార్పు జరుగుతున్నట్టు, దీనిపైన మరి ఆయన ఏం చర్య తీసుకుంటారో చూడాలి.